Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we are explaining about the summit within, right? So let's see that our Ahul Walia, how he was experienced his summit within. There is something in you that doesn't let you give up the struggle. So ఇతను అంటున్నాడు, ఏమైనా చెప్తున్నాడు అంటే there is something in you, అంటే నీలో ఏదైనా ఒక విషయం అనేది ఉన్నప్పుడు if you want to achieve something means that you should not let you do the struggle. అంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా దాన్ని మీరు వదలకుండా దాన్ని అయ్యేంత వరకు పూర్తి అయ్యేంత వరకు ఆ పనిని సాధిస్తారు అనేసి అతను చెప్తున్నాడు. చూడండి, and you go on, your companion keeps up with you just another 50 feet or 100. Maybe you ask yourself, there is no end. You look at your companion and he look at you. You draw inspiration from each other, and then without first being aware of it, you are at the summit. So almost మనం చూసుకున్నట్లయితే సమ్మిట్ ఎప్పుడైతే రీచ్ అవుతాడో అప్పుడు చూడండి, your companion is nothing but another person. సో ఈ యొక్క అనదర్ పర్సన్ వచ్చి ఏం చేస్తాడంటే, సో ఇక్కడ చూడండి అతను ఎక్కడ ఉంటాడు, తినకి 50 feet, ఎంత ఫీట్ లో ఉంటాడు, 50 feet డిస్టెన్స్ లో ఉంటాడు. నెక్స్ట్ 50 అయినా ఫీట్ ఉండొచ్చు, 100 feet అయినా ఉండొచ్చు. సో మేబీ యు ఆస్క్ యువర్ సెల్ఫ్, అంటే ఇక్కడ అతను అంటున్నాడు, ఏమైనా అంటున్నాడంటే ఈజ్ దేర్ నో ఎండ్. అతను నీలో నువ్వే మాట్లాడుకోవడం. ఏ విధంగా మాట్లాడుకోవడం అంటే ఈజ్ దేర్ నో ఎండ్ టు క్లైంబ్ ద మౌంటైన్. అంటే మౌంటైన్ ఎక్కుతున్నాను, దీనికి వేరే ఎండ్ అనేది లేదా అనేసి నాలో నేను మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లుక్ అట్ యువర్ కంపెనీన్ అండ్ హీ లుక్ అట్స్ యూ. అంటే నువ్వు తనని చూసుకోవడం, తను నిన్ను చూడడం. నీ యొక్క ఫ్రెండ్ కావచ్చు, నీ యొక్క ఎవరైనా కూడా కంపెనీన్ పర్సన్ ఎవరైనా క్లైంబ్ చేయడానికి మౌంటైన్ అప్పుడు వెళ్ళినప్పుడు అతను నిన్ను చూడడం, నువ్వు అతన్ని చూడడం. సో యు డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఇద్దరికి కూడా ఇన్స్పిరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు అతను వెళ్ళడం, తను అక్కడికి రావడం. సో అండ్ దెన్ వితౌట్ ఫస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్ యు ఆర్ ద సమ్మిట్. అంటే నువ్వు ఒక వ్యక్తిగా మొదటిగా సమ్మిట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నీ లైఫ్ లో నువ్వు అచీవ్ చేసిన విషయాన్ని గురించి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడడం. సో ఈ విధంగా నీ యొక్క లైఫ్ జర్నీ ఆఫ్ ది సమ్మిట్ విత్ ఇన్ ని ఎలా ఎక్కుతున్నావు అనేసి చెప్పడం. చూడండి, looking down from the summit, you tell yourself that it was worthwhile. Other silvery peaks appears through the clouds. If you are lucky, the sun may be on them. The surrounding peaks look like a jewel necklace around the necklace of your summit. Below you see vast valleys sloping into the distance. It is an enlightening and enriching experience to just look down from the summit of a mountain. You bow down and make your obeisance to whichever god you worship. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను సమ్మిట్ కి రీచ్ అవుతానో, ఎప్పుడైతే ఆ యొక్క సమ్మిట్ కి నేను రీచ్ అవుతానో ఆ సిచ్యువేషన్ లో అదర్ సిల్వరీ పీక్స్ అపియర్ త్రూ ద క్లౌడ్స్. అంటే క్లౌడ్స్ అంటే పైకి వెళ్ళిపోతాను, అట్ ద పీక్ ఆఫ్ ది మౌంటైన్ కి వెళ్ళినప్పుడు ఆ చుట్టూరా ఉన్న మేఘాలంతా కూడా సిల్వరీ పీక్స్, అంటే చూడ్డానికి చాలా అందంగా సిల్వర్ కలర్ లో చూడ్డానికి ఎంత అందంగా అనిపిస్తుంది అంటే కింద నుంచి మన క్లౌడ్స్ చూసినప్పుడు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అదే పైకి వెళ్ళిన తర్వాత అట్ ద పీక్ ఆఫ్ ది మౌంటైన్ కి వెళ్ళిన తర్వాత మనం ఆ క్లౌడ్స్ అంతా చూసినప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ అనేది కలుగుతుంది కదా. సో ఆ విధంగా ఆర్ లక్కీ టు ద సన్ ఆన్ మేబీ ఆన్ దెమ్. అంటే అక్కడే వాటితోనే వాటి పక్కలో దాని మీద ఆ క్లౌడ్స్ మీద ఏముంటుంది, సన్. ఆ యొక్క సన్ ని ఆ క్లౌడ్స్ ని ఒకేసారి చూసినట్లయితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అదే విధంగా ద సరౌండింగ్ పీక్స్ లుక్ లైక్ ఏ జ్యువెల్డ్. అక్కడ పక్కన ఉన్న పీక్, ఆ పక్కన ఉన్న రిమైనింగ్ మౌంటైన్స్ అంతా కూడా, పక్కలో రిమైనింగ్ గా ఉన్న మౌంటైన్స్ అంతా కూడా ఎలా ఉన్నాయంటే అరౌండ్ ద నెక్ ఆఫ్ యువర్ సమ్మిట్. అంటే నెక్లెస్, అంటే ఏదో మనం ఒక ఆవరణాన్ని ధరించినప్పుడు వి షుడ్ వేర్ ఎనీ టైప్ ఆఫ్ ది నెక్లెస్ ఆర్ వాట్ ఎవర్ ది థింగ్, వీ కెన్ గెట్ సమ్ డిజైన్ టు ఇన్ అవర్ నెక్. వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ టు us. That the thing they mentioned. Suppose the remaining peaks who are present in the mountains, it's look like they wear the jewels. What they kept? Jewels. So and below you see vast valleys are sloping into the distance. అంటే డిస్టెన్స్ ని బట్టి
కొన్ని యొక్క అక్కడున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మౌంటైన్స్ ఇలా వాలుగా వంగినట్లు కూడా అనిపిస్తుంది. అతను నేచర్ ని డిస్క్రైబ్ చేస్తున్నాడు అతను పైకి వెళ్ళిన తర్వాత. సో ఇట్ ఈస్ అన్ ఎంబ్లోయింగ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ టు జస్ట్ లుక్ డౌన్ ఫ్రమ్ ద సమిట్ ఆఫ్ ద మౌంటైన్. ఎప్పుడైతే నేను ఆ యొక్క సమిట్ ని రీచ్ అయిన తర్వాత ఆ పైన నుంచి కిందకి చూసినప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఈ విధంగా ఉండింది. యు బో డౌన్ అండ్ మేక్ యువర్ ఒపిషన్స్ టు విచ్ యువర్ గాడ్ యు వర్షిప్. గాడ్ వర్షిప్ అంటే నీ యొక్క దేవుడిని నువ్వు తలుచుకొని నీ యొక్క రిలీజన్ ని నువ్వు అక్కడ చూపుకోవడానికి కూడా మెయిన్ పాయింట్ గా చెప్తున్నాడు. చూడండి, మేక్ యువర్ ఒపిషన్స్, షో యువర్ ఒబీడియన్స్ ఆర్ సబ్మిషన్. అంటే నా పని ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోయింది, అంటే ఇక్కడికి నేను సాధించాను, ద హైయెస్ట్ పిక్ ఆఫ్ ద మౌంటైన్ కి నేను వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ విధంగా నీ యొక్క లైఫ్ లో జరిగిన థింగ్స్ ని అతను అహోల్ వాలీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే మౌంట్ ఎవరెస్ట్ ని రీచ్ అయ్యాడో ఆ యొక్క సిచ్యువేషన్ లో చూడండి, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ క్లైంబ్డ్ టు ద సమ్మిట్ చేంజెస్. ఐ లెఫ్ట్ ఎవరెస్ట్ పిక్చర్స్ ఆఫ్ గురు నానక్. నేను అక్కడికి ఎవరెస్ట్ లోకి ఎక్కిన తర్వాత నేను ఎలాంటి పిక్చర్ ని పెట్టుకున్నానంటే ఇట్స్ అ పిక్చర్ ఆఫ్ ది గురు నానక్. ఇట్స్ అ పిక్చర్ ఆఫ్ గురు నానక్ అక్కడ పేస్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే రాబర్ట్ లెఫ్ట్ నాతో వచ్చిన క్యాంపెయిన్ పర్సన్ చేంజ్ చేశాడంటే గాడెస్ ఆఫ్ దుర్గా అంటే దుర్గాదేవి యొక్క బొమ్మను అక్కడ పెట్టాడు. అలాగే హూ దోర్జీ లెఫ్ట్ ఏ రిలిక్ ఆఫ్ బుద్ధ అంటే తన ఒక ప్రశాంతమైన పీస్ ని రిగార్డ్ చేయడానికి బుద్ధ యొక్క స్టాచ్యూని అక్కడ పెట్టడం అనేది జరిగింది. హిస్ ఎడ్మండ్ హిల్లరీ హ్యాడ్ బ్యూరిడ్ ఎ క్రాస్ అండర్ ద క్యారిన్ హీప్ ఆఫ్ రాక్స్ అండ్ స్టోన్స్. చూడండి, అతను ఇక్కడ ఈ వ్యక్తి సిలువ, ఇది తెలుసు కదా, దిస్ ఈస్ కాల్డ్ as a Christians will make it. So the heap of the rocks and stones ante ila cross under the carrion and is nothing but he mentioned who is the person is Edmund Hillary. This person is about religion. He kept as a and he kept first of the Guru Nanak and he is a goddess of Durga. Who is kept the goddess of Durga? Rawat. And Pudarji he kept the Buddha. అలా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క రిలీజన్ కి సంబంధించి ఏదో ఒక దాన్ని అక్కడ పెట్టాలని హైయెస్ట్ పిక్ ఆఫ్ ద మౌంటైన్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిలీజన్ సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క ఆల్మోస్ట్ వాళ్ళు నమ్మే దైవాన్ని కావచ్చు, దేన్నైనా అక్కడ పెట్టడం అనేది చేశారు. సో ఇక్కడ చూడండి, దిస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ కాన్క్వెస్ట్ బట్ రివర్స్ సెన్స్. అంటే వాళ్ళ లైఫ్ లో ఎలాంటి యొక్క సిచ్యువేషన్స్ లో వాళ్ళంతా యొక్క పీక్ ఆఫ్ మౌంటైన్ రీచ్ అయ్యారో ఆ తర్వాత వాళ్ళ లైఫ్ కి ఎలాంటి చేంజెస్ వచ్చింది అనేది ఈ యొక్క మనం ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూసుకుందామండి. మెయిన్ థింగ్ వచ్చి 3-4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను రీడింగ్ కాంప్రహెన్షన్స్ కి మెయిన్ గా ఈ యొక్క 4 అనేది ఈ యొక్క పారాగ్రాఫ్ లాస్ట్ ఇయర్ కూడా మనకు రావడం అనేది జరిగింది. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.